ఈరోజు ముఖ్యంగా మనకు ఒక పాపప్ అయితే కొత్త పాపప్ victorywithash.com వెబ్సైట్ లో మనకు అక్కడ ఉన్నటువంటి పాపప్ ఛానల్లో మనకు రావడం జరిగింది. ఈరోజు ఉదయం 6:36 మనకు పాపప్ రావడం జరిగింది. అందులో మనం ఎక్కువగా మొత్తం చూడడం కంటే హైలైట్స్, మనకి ఇప్పుడు ఏం కావాలి, ప్రజెంట్ ఇప్పుడు ప్రజల్లో ఏముంది, మన ఫౌండర్లలో అఫిలియేట్స్ లో ప్రజల్లో ఏముంది, ఈ విషయం గురించి మనం మాట్లాడుకోవాలి. చాలా మంది బయట చాలా రకాలుగా నెగటివ్ థాట్స్ తోటి ఆడియోస్ చేసి నెగటివ్ మెసేజెస్ ని క్రియేట్ చేసి మొత్తం సభ్యులందరినీ కూడా ఆందోళనకు గురి చేసే విధంగా వాళ్ళు వాటిని తయారు చేయడం జరిగింది. అన్ని ఫార్వర్డ్ చేస్తున్నారు. మన వాళ్ళు కూడా ఏం తక్కువేం లేదు, మీకంటే మేము తక్కువేం లేదని చెప్పేసి వీళ్ళు బాధపడమే కాకుండా, విని బాధపడమే కాకుండా, అంటే వీళ్ళకి అర్థం కాక బాధపడుతున్నారు. గుర్తుపెట్టుకోండి, ప్రతిరోజు కొన్ని వందల గ్రూపులు ఉన్నాయి. మన విక్టరీ విత్ యాష్ కి సంబంధించి వందలాది గ్రూపులు ఉన్నాయి. ఈ వందలాది గ్రూపుల్లో అడ్మిన్స్ అందరూ కూడా ఆహర్నిశలు కష్టపడుతూ ఎక్కడెక్కడ సమాచారాలను సేకరిస్తూ మనకందరికీ అందిస్తుంటే వాటిని చూడకపోయి నెగటివ్ మెసేజెస్ ఎక్కడొస్తున్నాయో, నెగటివ్ గా ఏం మాట్లాడుతున్నారని చెప్పేసి వాళ్ళని అట్రాక్ట్ అవుతున్నారు. అంతే కదా, చెడుకే ఫస్ట్ ఎవరైనా సరే అతుక్కుపోతారు. రాను రాను క్రమేణా పాజిటివ్ యాటిట్యూడ్ లోకి వస్తారు. బట్ వీళ్ళు ఎప్పుడొస్తారో నాకైతే తెలియదు. చాలా మంది నెగటివ్ థాట్స్ ని, నెగటివ్ ఆడియోస్ ని, నెగటివ్ మెసేజెస్ ని అట్రాక్ట్ అయ్యి వాళ్ళు గందరగోళంలో ఉండడమే కాక చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా ఆ మంచి వాతావరణాన్ని, ఆ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని, ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని ఉన్న మనుషుల్లో అటువంటి మనుషుల్ని నాశనం చేస్తున్నారు. దయచేసి గుర్తుంచండి, మనందరం అడుగుపెట్టింది ఏ చిన్న చితక ప్లాట్ఫామ్ అయితే కాదు. ఎవ్వరు ఊహించలేనంత గొప్ప వ్యవస్థలో మనమున్నాం. victorywithash.com వెబ్సైట్ కెపాసిటీ చెప్పేస్తుంది. ఆ వెబ్సైట్ కెపాసిటీ, ఆ వెబ్సైట్ యొక్క శక్తి సామర్థ్యం మనకు తెలుస్తుంది. అది ఎవరైనా హ్యాకర్స్ కోర్స్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది దాని కెపాసిటీ. సాఫ్ట్వేర్ క్రియేటర్స్ కి తెలుస్తుంది దాని కెపాసిటీ. సాఫ్ట్వేర్ క్రియేటర్స్ గుర్తుంచండి, టెక్నికల్ ఇంజనీర్స్, ఈ టెక్నాలజీ మీద పనిచేసే ఇంజనీర్లకు తెలుస్తుంది victorywithash.com అనే వెబ్సైట్ ఎంత బలమైనది, ఎంత సామర్థ్యం గలమైనటువంటి అన్ని మొత్తం విషయాలన్నీ కూడా వాళ్ళకే తెలుస్తాయి. దయచేసి ఎవరైనా నెగటివ్ ఆడియోలు పెడితే, నెగటివ్ మెసేజ్ వాల్ పేపర్స్ గాని మెసేజ్ గాని ఏదైనా పంపిస్తే ఇంకొకసారి నాకు పంపకండి అని చెప్పేసి ఒక హింట్ ఇవ్వండి. మనం చెప్పాం, పాత వ్యవస్థ నుంచి చెప్పుకుంటూనే వస్తున్నాం, ఇది మూతపడింది, ఇది క్లోజ్, ఫినిష్ అని చెప్పేసి ఒక క్రిస్ జాన్సన్ గారు చెప్పాలి, లేదా ఒక జూలీ మేడం చెప్పాలి, జాన్ వైట్ గారు చెప్పాలి, లేదా లోకల్ గా అందుబాటులో ఉన్నటువంటి మాలాంటి అడ్మిన్స్ చెప్పాలి, వాట్సాప్ గ్రూప్ అడ్మిన్స్ చెప్పాలి. ఎవరో ఎక్కడో ఏదో పెడితే మీరు ఉన్న గ్రూప్ ఏది, మీరు వింటున్న విషయాలు ఏవి, మీరు ఏం చేస్తున్నారు, కొంచెమైనా ఆలోచన చేస్తున్నారా? మీరు మానసికంగా క్షోభపడమే కాకుండా ఇతరులు ఆరోగ్యంగా ఉండే వాళ్ళని కూడా ఎందుకు చెడగొడతారండి? మీకు నచ్చలేదా, షట్ డౌన్ అయిపోండి, వెళ్ళిపోండి, ఎగ్జిట్ అయిపోండి. ఎందుకుంటారు గ్రూపుల్లో? మీరు ఉన్నా వేస్ట్, మాకేం ఫలితం ఉండదు. గుర్తుపెట్టుకోండి, మాకు తృప్తే ఉండదు. అరే, మేము పెట్టే మెసేజ్లు చూస్తున్నారు, మేము పెట్టే ఆడియోలు వింటున్నారు, మేమేమి ఇచ్చిన మెసేజ్ ని తీసుకుంటున్నారు, వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు, వింటున్నారు, చదువుతున్నారు, ఆలోచిస్తున్నారు అనేది మేము వదిలేసే పరిస్థితి వచ్చింది ఈరోజు. దీనికి కారణం మీరే, మీలో కొంతమంది. ఆ కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఏ గ్రూప్ లో ఉన్నారో ఆ గ్రూప్ లో ఉన్న విషయాల్ని పక్కన పెట్టి ఇతర గ్రూపుల్లో ఉన్నటువంటి విషయాల్ని, అది కూడా నెగటివ్ మోడ్ లో ఉన్నటువంటి విషయాలు, అట్లాంటి గ్రూపుల్లో కూడా ఉన్నారు మనలు మహానుభావులు. వాళ్ళు ఎవరో పంపించారంట, వీళ్ళు వింటారు, అది ఎత్తి మా మీదకి వేస్తారు. అవసరమా ఆ పెంట? ఆ పెంట మాకు అవసరమా అంటున్నా. దయచేసి పెంట మెసేజ్లు, పెంట ఆడియోలు మాకు పెట్టద్దండి. మేమేమైతే ఇస్తామో సమాచారం అదే సమాచారం. మేము రియాలిటీలో ఉంటాం. ఊరికే ఊహాగానాలు పెట్టి మిమ్మల్ని పైకి లేపేసి కింద పడేసి అటువంటి వాళ్ళం కాదు. పాత వ్యవస్థ గురించి మాట్లాడడం, ఆ వ్యవస్థ కెపాసిటీ అది, దాని బలం అది, దాని బలం చూస్తారు. ఒక రోజు వస్తుంది.
ఇన్ని నాళ్లుగా 8 సంవత్సరాలుగా 5 సంవత్సరాలుగా 4 సంవత్సరాలుగా 3 సంవత్సరాలుగా ఎవరెవరైతే విమర్శించి దూషించి ట్రోల్స్ కామెంట్స్ ఇవన్నీ చేస్తూ నెగిటివ్ మోడ్ గా మాట్లాడిన వాళ్ళందరూ నోళ్లు కూడా ముయించే రోజు ఒక రోజు వస్తుంది. వెరీ సూన్, దగ్గరలో వస్తుంది. సమాధానం చెప్తాం. ఆ రోజు మేము చెప్పడం కాదు, వాళ్ళకి అర్థమైపోతుంది. కాబట్టి ఇక్కడ మాకు ఎవరు శత్రువులు లేరు. మనందరం కూడా స్నేహపూర్వకంగా, మిత్రులుగా, శ్రేయభిలాషులుగా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు సాగాలన్నదే యాష్ గారి ధీమా. ఆయన ఆశయం అదే. ఇక్కడ పేద ధనిక, వయసు తారతమ్యం, కలర్ తారతమ్యం ఏవీ లేవు. అందరూ సరసమానులే. గుర్తుపెట్టుకోండి, మనందరం కూడా విక్టరీ విత్ యాష్ వెరిఫైడ్ మెంబర్స్. విక్టరీ విత్ యాష్ లో మనం ఒక లింక్ పొంది, ఆ లింక్ ద్వారా మనం రిజిస్ట్రేషన్ చేసుకుని కేవైసీ కోసం ఎదురు చూస్తున్నాం. 34,000 మంది వెరిఫైడ్ మెంబర్స్ కేవైసీ కంప్లీట్ చేసుకున్నారు. ఫస్ట్ రో ఈజ్ కంప్లీటెడ్. ఇప్పుడు సెకండ్ వేవ్ లో మనం ఉన్నాం. ఇవాళ గురువారం నవంబర్ 13 పసిఫిక్ ఓషన్ టైం ప్రకారం అక్కడ అన్ని కూడా సిద్ధమవుతున్నాయని చెప్పేసి మనకి విషయాన్ని చెప్పారు. పాపప్ రూపంలో చాలా క్లియర్ గా క్లారిటీగా ఇచ్చారు. బట్ మనం చెప్పడం ఏంటి, పసిఫిక్ టైం అంటే ఏంటి? అదే గురువారం ఈ రోజు అర్ధరాత్రి 1:30 గంటల నుంచి మొదలవుతుంది. అంటే మనకు శుక్రవారం తెల్లవారుజాము 1:30 గంటలు 1వ జాములో మనకు స్టార్ట్ అవుతుంది ప్రాసెస్. ఎవరు కూడా అర్ధరాత్రిలో లేచుకుని తెల్లవారుజాములో 4 గంటల 5 జాములో లేచేసి ఇవన్నీ అవసరం లేదండి. హ్యాపీగా మీ పనులు మీరు ముగించుకొని మీకు ఎప్పుడు అనుకూలం ఉంటే అప్పుడు రేపు మార్నింగ్ 6 o'clock నుంచి మీరు చెక్ చేసుకోండి. మీ 10 సర్కిల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు తీసుకోండి. వాళ్ళందరికీ కూడా చెప్పండి లాగిన్ అవ్వండి అని. ప్రతి ఒక్కరు కూడా లాగిన్ అవుతూ ఉంటే, ఇది వరకు కేవైసీ అయ్యింది కానీ ఆ కేవైసీలో ఏమైనా తప్పులు జరిగింటే వాటన్నిటి కూడా మార్పులు చేర్పులు చేసుకోవడం కోసం మరొకసారి కేవైసీ రావడం జరుగుతుంది. ఆ కేవైసీని పూరించే బాధ్యత మీదే. కాబట్టి దయచేసి ఎవరైనా సరే మీరు ఆ కేవైసీ ఎవరితో సరిగా చేసుకోలేకపోయారో మీకే తెలిసి ఉంటుంది. ఫ్రంట్ పేజ్, ఆధార్ కార్డు ఫ్రంట్ పేజ్ ని మనం అప్లోడ్ చేసి బ్యాక్ పేజ్ అప్లోడ్ చేయాలని చెప్పినా కూడా వాళ్ళు ఫ్రంట్ పేజే పెట్టి అప్లోడ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మన ఫ్రెండ్సే ఉన్నారు. ఏమీ కంగారు పడే అవసరం లేదు. అందరికీ తెలపండి. అలాంటి ఏదైనా బై మిస్టేక్ ఏదైనా జరిగినటువంటి అంశాలు ఏమైనా ఉంటే ప్రీవియస్, ఇప్పుడు ప్రెసెంట్ మనకు కొత్తగా కేవైసీ మళ్లీ అడుగుతుంది. అందరూ కూడా కేవైసీ చేసుకుందాం. విక్టరీ విత్ యాష్ లో అధికారికంగా మనం వెరిఫైడ్ మెంబర్ గా గుర్తింపు పొందుదాం. మై సర్కిల్ యాష్ గారు ఊరికే పెట్టలేదండి. 10x మ్యాట్రిక్స్ 10 మెంబర్స్ కి అవకాశం ఇస్తే ఒక లింక్ ద్వారా మనం 10 మెంబర్స్ కి అవకాశం ఇస్తే ఆ 10 మెంబర్స్ మన సర్కిల్ అవుతారు. ఆ సర్కిల్లో వచ్చినటువంటి 10 మంది వ్యక్తులకు కలిసి ఒక గ్రూప్ చేయండి.